బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక దశలో ఉన్నప్పుడు కడప ఎస్పీ వేటుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసే అధికారం సీఈసీకి లేదని ప్రభుత్వం పేర్కొంది. అధికారుల బదిలీపై కోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే హైకోర్టులో లంచ్ మోషన్ ను మూవ్ చేయాలని టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు సీఎం ఆదేశించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక దశలో ఉన్నప్పుడు కడప ఎస్పీ వేటుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసే అధికారం సీఈసీకి లేదని ప్రభుత్వం పేర్కొంది. అధికారుల బదిలీపై కోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే హైకోర్టులో లంచ్ మోషన్ ను మూవ్ చేయాలని టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు సీఎం ఆదేశించారు. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా విజయవాడ ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, థ్యాంక్ యూ. చాలా కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ. ముఖ్యంగా రాత్రి ఎలక్షన్ కమిషన్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులని బదిలీ చేస్తారు. ముగ్గురు కూడా అత్యంత కీలకమైన పోస్టుల్లో ఉన్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావు, అదేవిధంగా కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, మొత్తం ముగ్గురిని కూడా బదిలీ చేస్తూ పైగా వాళ్ళకి అదనపు డ్యూటీస్ అప్పచెప్పకుండా ఎలక్షన్ కు సంబంధించి వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకుండా వాళ్ళని హెడ్ క్వార్టర్ కి రిపోర్ట్ చేస్తూ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా కీలకమైన పరిణామం చెప్పాలి. దీనిపై ఉదయం టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇది చాలా ఇబ్బందికర పరిణామం. మరోవైపున ఇంటెలిజెన్స్ చీఫ్ అసలు ఎన్నికలతో సంబంధం లేకుండా ఆయన మార్చడం అనేది చాలా గర్హనీయం. అది అసలు రూల్స్ కి విరుద్ధం. దీన్ని కోర్టులో సవాల్ చేస్తామని చెప్పి డిసైడ్ అయ్యారు. హైకోర్టులో కూడా లంచ్ మోషన్ రెడీ చేస్తారు, మూవ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపున వివేకానంద రెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైన స్థితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కడప ఎస్పీని మార్చడం అనేది కూడా కరెక్ట్ కాదనేది ఆయన అభిప్రాయపడ్డారు. సో వీటన్నిటికి సంబంధించి కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేయాలని వాళ్ళు ప్రభుత్వం అయితే డిసైడ్ అయ్యింది. మరోవైపున పొలిటికల్ గా కూడా చూస్తే ఇక్కడ కేసీఆర్ తో కలిస్తే తప్పేంటి అన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై చాలా సీరియస్ గా వెళ్ళాలి. నిన్న ఏదైతే మాట్లాడారో దొంగ వస్తున్నాడు జాగ్రత్త అనే నినాదంతో వైసీపీని టార్గెట్ చేయాలని భావించిందో టీడీపీ, ఇప్పుడు అదే పందాతో ముందుకు వెళ్ళాలని మరోసారి నేతలకైతే పిలుపుకోవడం జరిగింది. కేసీఆర్ అదేవిధంగా జగన్ మధ్య రహస్య ఒప్పందం కూడా ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ దూరం పెట్టాలని ప్రజలకి పిలుపునైతే ఇచ్చారు ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో. మరోవైపున పార్టీ నేతలందరితో కూడా ఈ విషయంపై ప్రజల్లో నినాదాలు చేయాలని కూడా చాలా గట్టిగా వారికి సూచించారు. మరోవైపు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రచార హోరైతే చాలా ఎక్కువగా వెళ్తుంది. ఒకరిపై ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలతో ఏపీ మొత్తం కూడా హోరెత్తిపోతుందనే చెప్పాలి. రైట్ విజయసారథి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.